మౌనిక శివ మహేష్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి. పిల్లలు పుట్టట్లేదంటే ప్రెగ్నెన్సీలు వచ్చినట్టే వచ్చి పోతున్నాయి. మరి ఈ తర్వాత ఇక ప్రెగ్నెన్సీలు కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అర్థం కాకపోతే మరి వీళ్ళు చెప్పింది ఏంటంటే మేనరికం ఉంది అందుకే పోతున్నాయి అన్నారు. కౌంట్ తక్కువ ఉంది 9 మిలియన్స్ ఉన్నాయి అందుకే రావట్లేదు అన్నారు. ఇలా రకరకాలుగా హైడ్రోసీల్ ఉందని వెరికోజీల్ ఉందని ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఏం చేయాలి అని అర్థం కాక వీళ్ళు అలాగే ప్రయత్నిస్తూ యూట్యూబ్ చూసి మన దగ్గరికి వచ్చారు. వస్తే మీకు ఎన్ని రోజుల్లో వచ్చిందండి ప్రెగ్నెన్సీ? ఫస్ట్ కోర్స్ వాడాక వచ్చింది. ఫస్ట్ కోర్సు వాడగానంటే వైరస్ కిట్ అయిపోగానే 2 monthsలో వచ్చింది. అవును. 5 years నుంచి రాని ప్రెగ్నెన్సీ, లో కౌంట్ ఉన్నా రాని ప్రెగ్నెన్సీ, మేనరికం ఉన్నా రాని ప్రెగ్నెన్సీ, ఒకవేళ వచ్చిన ప్రెగ్నెన్సీ నిలవకోకుండా ఆగిపోయి ట్యూబుల్లోకి పోయిన ప్రెగ్నెన్సీలు తర్వాత ఎందుకు రాలేదు, వచ్చినా ఎందుకు నిలబడలేదు, ఇక ప్రెగ్నెన్సీ రాని పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇలాంటి వివరాలన్నీ మరి మీరు మీ మాటలు గుండా చెప్పండి. ఇక్కడికి వచ్చాక మళ్ళా మన దగ్గరకు వచ్చాక జస్ట్ 2 monthsలోనే అది కూడా మందులతోనే ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది. రావడమే కాదు అది నిలబడుతుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూసాం. ఎందుకంటే మన దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చి సింగిల్ లైవ్ ఇంట్రాయిడ్రైన్ బీటాస్ సిఫాలిక్ ప్రజెంటేషన్ 15 weeks అంటే 15 weeks వరకు నిలబెట్టాం ప్రెగ్నెన్సీ. ఇది వెంటనే ఏం పోలేదు, ట్యూబుల్లో రాలేదు, గర్భసంచిలోనే వచ్చింది. అంటే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో కేవలం 2 months మందులు వాడితేనే ప్రెగ్నెన్సీ వచ్చింది. 3 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫస్ట్లో 2 ఏళ్ళ క్రితమే వచ్చింది మీకు. ఇక్కడికి వచ్చాకనే వచ్చింది. అవును, కానీ ట్యూబ్లో వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం వస్తే అప్పుడు సక్సెస్. అదే మన దాంట్లో ఫస్ట్లో వచ్చినప్పుడు ట్యూబ్లో వచ్చేసింది. అవును. ఎందుకంటే అప్పటికి క్రిముల ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ కాల, జస్ట్ అది వాడిన 1 weekలోనే వచ్చేసింది క్రిముల ట్రీట్మెంట్. ఈసారి అలా కాదు అని చెప్పేసి 2 months క్రిములకి సంబంధించి పూర్తిగా కోర్సు వాడాక మనం ప్రయత్నించమన్నాం. ఫస్ట్లో 1 week అయ్యేటప్పటికే వచ్చేసింది. మరి ఇప్పుడు మనం క్రిములకి 2 నెలలు వాడిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ట్రై చేయమన్నాం. ట్రై చేసిన ప్రెగ్నెన్సీ కరెక్ట్గా నిలబడింది. అప్పుడు ట్యూబుల్లో వచ్చింది కానీ ఇప్పుడు రాలా. ఇప్పుడు లేదు సార్. ఎందుకంటే అప్పుడు సగం క్రిములు పోయి సగం క్రిములు ఉన్నాయి, అందుకే ట్యూబుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈసారి క్రిములు మొత్తం పోయే వరకే వాడద్దు, ప్రెగ్నెన్సీ రానియొద్దన్నాం. నిజంగానే అలాగే చేయడం వల్ల చక్కగా గర్భసంచిలోకి వచ్చేసింది, నిలబడింది కూడా. అప్పుడు వెంటనే 1 monthలోనే తీయాల్సి వచ్చింది. ఇప్పుడు తీయకోకుండానే చక్కగా ప్రెగ్నెన్సీ నిలబడటానికి నిలబడింది. అది కూడా ఎంత 15 weeks అంటే ఆల్మోస్ట్ 4 నెలలు. 4 నెలల్లో నిలబడుతుంది. చెప్పండి శివ మహేష్ గారు, దీని గురించి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? 5 ఏళ్ళ నుంచి ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ 2 సార్లు వచ్చినాయి. ఒకసారి ఏమో వారం రోజుల మందులకే వచ్చింది, ఇంకొకసారి ఏమో 2 నెలల మందులకే వచ్చింది. మాకు మేనరికం అవన్నీ ఉన్నాయి కదా, ఏవో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి, ఆటిజం వస్తుంది, ఇట్లా మేనరికం ఉన్న వాళ్ళకి కానీ మేము ఏదన్నా ప్లాన్ చేసుకున్నాం అనమాట, డాక్టర్ని ఎవరినైనా. సో యూట్యూబ్లో మేము రెగ్యులర్గా చూస్తుంటే మీ వీడియో కనపడింది. మీ సక్సెస్ రేషియో కూడా అప్పట్లో చాలా బాగా పాపులర్ ఉండేది. సో వచ్చాము, తీసుకున్న 1 weekకే వచ్చింది అనమాట. కానీ కొంచెం అన్ఫార్చునేట్గా అది ట్యూబ్లోకి వచ్చేసింది. మేము దాన్ని తీసేసి ఒక 1 year 1.5 year ఆగాము. మాకు అక్కడ చిన్న రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదంటే కొంచెం వెయిట్ చేసి వెళ్ళండి, మళ్ళీ తొందరగా అయితే ఇబ్బంది అవుతుంది అంటే వెయిట్ చేసి వచ్చాము. వెయిట్ చేసి వచ్చాక మళ్ళీ సెకండ్ టైం తీసుకున్నాక 45 days కోర్స్ వాడాము, కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు హ్యాపీగా 4th month కంటిన్యూ అవుతుంది. సో 5 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ 2 నెలల మందులతోనే వచ్చింది. ఒకసారి వారం రోజులకు వచ్చింది, ఒకసారి 2 నెలలకు వచ్చింది. లేదు సార్, అంటే మందుల్లో ఏమన్నా ప్రభావం ఉందని చెప్పి అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఉంది కాబట్టి కదా సార్ 2 times వచ్చింది. మందుల్లో ప్రభావం అయితే ఉంది సార్. కొన్ని వాళ్ళు ఎవరన్నా చెప్పారా ఇది క్రిములని? 1 year పాటు ఇంట్లో కూర్చుంటే ఈ క్రిములు అనేవి పెరుగుతాయి, పెద్దవి అవుతాయి, ఇంకా కాలనీలు కూడా కట్టేస్తాయి. గ్యాప్ తీసుకోవడం కాదు ఇక్కడ చేయాల్సింది. మనం ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా ఆ క్రిముల్ని తొలగించుకోవాలి. అంటే ఒక 1 year పాటు దూరంగా ఉంటే ట్యూబ్లో రాదా? క్రిములు ఉంటే 1 year కాదు 20 years దూరంగా ఉన్నా కూడా క్రిములు ఉంటే మళ్ళీ ట్యూబ్లోనే వస్తుంది. ఒకవేళ క్రిములు ఉంటే ట్యూబ్లో రావడం పక్కన పెట్టి ఇంతకుముందు కనీసం ప్రెగ్నెన్సీ అన్న వచ్చేది, తర్వాత అసలు ప్రెగ్నెన్సీ కూడా రాని పరిస్థితి కూడా వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అందుకని మనం ఏం చెప్తున్నామంటే క్రిములు ఉన్నప్పుడు
ఈ క్రిముల వల్లే ప్రెగ్నెన్సీలు రావు. ఒకవేళ వచ్చిన ట్యూబుల్లో అడ్డం పడిపోతే అవి ట్యూబుల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ క్రిములను తొలగించుకుంటే మనం చక్కగా ట్యూబులు అనేవి సేవ్ అవుతాయి. బిడ్డ అనేది ట్యూబులు అడ్డం పడుకోకుండా గర్భసంచిలోకి వస్తుంది అని చెప్పాం. మీరు 1.5 year తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. ఫస్ట్ టైం ఇక్కడ ప్రెగ్నెన్సీ ఇక్కడ వాడితేనే వచ్చింది మనకి. మళ్ళీ మనం ఎన్ని సంవత్సరాలు అయినా 5 ఏళ్ళు అయిపోతుంది, ఇక లేట్ అయిపోతుంది, మళ్ళీ అక్కడికి వెళ్తేనే బెటర్ ఏమోనని మళ్ళీ ఇక్కడికే వచ్చారు. వస్తే మనం ఇట్లాగే క్రిముల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి క్రిముల గురించి మళ్ళీ మందులు ఇచ్చాం. ఇది నెల వాడేది వరకు ఈ క్రిములు కంప్లీట్ అయ్యే వరకు మీరు గట్టిగా ట్రై చేయొద్దులే అన్నాము. సో అలాగే చేశారు. చక్కగా క్రిములకి అయిపోగానే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఆ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో వచ్చింది. ఈసారి గర్భసంచిలో రావడమే కాకుండా అది నిలబడింది కూడా. లాస్ట్ టైం మనం తీసేయాల్సి వచ్చింది. అది ట్యూబ్ సేవ్ చేసి దాన్ని కరిగిపోయేటట్టు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ట్యూబుల్లో వచ్చింది కాబట్టి. అలాగని ట్యూబ్ తీసేస్తే ట్యూబ్ పోద్ది, మనకి జీవితాంతం ట్యూబ్ లేని పరిస్థితి వస్తుంది. అలా కాకోకుండా ట్యూబ్ని సేవ్ చేసుకుంటూ మందులతోనే దాన్ని సరి చేసేయడం జరిగింది. అక్కడే మీకున్న హైదరాబాద్లోనే మీరు చేయించుకున్నారు. ఇదంతా ఆ కరిగించుకోవడం అదంతా ట్యూబ్ని సేవ్ చేసుకోవడం అంతా హైదరాబాద్లోనే మీరు అక్కడే చేయించుకున్నారు. తర్వాత కాకపోతే వాళ్ళు మిస్గైడ్ చేయడం వల్ల 1.5 years గ్యాప్తో మళ్ళీ వచ్చారు. వచ్చిన 2 నెలల్లోనే మళ్ళీ మందులు పెట్టి మేము మరలా ప్రెగ్నెన్సీ తెప్పించగలిగాం. మీరు ఎన్ని టైం అంతే ఆ టైంలో మేము తెప్పించగలుగుతున్నాం. కాకపోతే ఏంటంటే ఇది మీకు అడ్డం పడింది ఎవరో 5 సంవత్సరాల నుంచి పిల్లలు పట్టుకోకుండా క్రిములు. ఆ క్రిములు అనేది మీకు హైదరాబాద్లో ఏ డాక్టరు చెప్పట్లేదు. ఎవరైనా చెప్పారా మీకు క్రిముల గురించి? లేదు సార్, ఈ టాపిక్ ఎవరు డిస్కస్, ఏ డాక్టర్ గారు కూడా ఈ టాపిక్ గురించి అసలు డిస్కస్ చేయట్లేదు. మేము మామూలుగా వేరే ఫ్రెండ్స్ను, పాత ఫ్రెండ్స్ని అడిగినా కానీ మాకు ఎవరు ఇట్లా చెప్పలేదు. కానీ ఇక్కడికి పంపించాం మేము ఒక 6-7 మెంబర్స్ని. వాళ్ళు ఇప్పుడు మేబీ 2 months కోర్స్ అయిపోయింది, వస్తుండొచ్చు. మేము వాళ్ళు కూడా సాటిస్ఫైగా ఉన్నారు, తీసుకున్నాం. ఏది ఏమైనా మనకి క్రిములు ఉంటే ప్రెగ్నెన్సీలు రావు, వచ్చినా కూడా నిలబడవు అనేది మనం చెప్తున్నాం. కాబట్టి ఆ క్రిములు అనే దాన్ని తొలగించుకోవాలి, లేకపోతే ఈ ట్యూబుల్లోకి వెళ్ళిపోతాయి. అలాగే క్రిములు అనే దాన్ని తొలగించుకుంటే గర్భసంచిలో వస్తాయి. ఆ గర్భసంచులు వచ్చినవి కూడా నిలబడతాయి, లేకపోతే అబార్షన్లు అయిపోతాయి. అబార్షన్ కాకపోయినా అవకరాలైనా వస్తాయి. మరి 15 వారాలు అయింది ఇంతవరకు మీకు చాలాసార్లు స్కానింగ్ తీశారు అక్కడ మీకు హైదరాబాద్లో. ఎక్కడ అవకరాలు ఉన్నాయని ఇవ్వాల. మీకు మేనరికం ఉంది, మేనరికం ఉన్నా కూడా అవకరాలు ఉన్నాయని ఎక్కడ ఇవ్వాల. మరి ఎందుకని అవకరాలు? మీకు అవకరాలు వస్తాయేమోననే భయంతోనే చాలా సంవత్సరాలు కాపురాలు చేయడం కూడా మానేశారు. మీరు ప్రెగ్నెన్సీ వస్తే అవకరం వస్తుందేమో, మాకు మేనరికం ఉంది, కొంచెం ప్లాన్ చేసుకుని గట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చేయాలి, లేకపోతే ఇబ్బంది అయిద్దామని మీరు టెన్షన్ పడ్డారు. కానీ ఈరోజు ఏ అవకరం లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎదుగుతుంది కూడా. బేసిక్గా హైదరాబాద్ నుంచి ఇంత దూరం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ చాలా వీడియోస్లో ప్రాపర్ సక్సెస్ రేటు, ఇంకోటి ఏ ఇష్యూ లేకుండా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉన్నది కాబట్టి ఇంత దూరం వచ్చాను. బేబీ కూడా చాలా హెల్దీగా ఉంది. ఇంకొక మదర్ కూడా, తను కూడా చాలా హెల్దీగా ఉంది. ఆవిడ పని ఏంటి ఆవిడ చేసుకుంటుంది, ఆవిడ డ్యూటీలో ఉంది, ఆవిడ బిజీగా ఉంది ఇప్పుడు. అవును, ఏమైనా బెడ్ రెస్ట్లో పెట్టలేదు మేము ఎవరిని. లేదు చెప్పారు సార్, ప్రెగ్నెన్సీ రాక వచ్చింది, 5 ఏళ్ళకి వచ్చింది అని చెప్పి ఆవిడ బెడ్ రెస్ట్లో కూర్చోమని లేదు. ఆవిడ డ్యూటీ ఆవిడ చేసుకోమని, పని ఆమె చేసుకో, ఆవిడ ఉద్యోగం ఆవిడ చేసుకుంటుంది. ఆవిడ ఉద్యోగం చేసుకోమంటూనే మరి అక్కడ మళ్ళీ ఎంత దూరం హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాలేదనే ఉద్దేశంతో మేము ఇక్కడికి మిమ్మల్ని వచ్చి మందులు తీసుకెళ్ళమన్నాం. ప్రపంచంలో ఏ డాక్టరు చేయడు. మళ్ళీ హైదరాబాద్లో ఆవిడ డాక్టర్ల చుట్టూ తిరుగుతుంది. అక్కడ నువ్వు వెళ్తే ఎవడ మందులు కూడా నీ మొహం కూడా చూడరు. మళ్ళీ మీ ఆవిడ వెళ్ళాల్సిందే హాస్పిటల్కి. కానీ ఈ హాస్పిటల్ అలా కాదు. భార్య రాలేకపోయినా భర్త వచ్చినా కూడా మందులు ఇస్తుంది. భార్యకి దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీసుకోమంటాం, బ్లడ్ టెస్ట్ సెంటర్కి వెళ్ళి బ్లడ్ టెస్టులు చేయించుకోమంటాం. ఏ బ్లడ్ టెస్ట్ కావాలి, ఏ స్కానింగ్ కావాలనేది చెప్పి చక్కగా అక్కడే చేయించుకొస్తే ఆ రిపోర్ట్స్ని బట్టి మేము ఆవిడతో మాట్లాడి ఆవిడ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక్కొని మందులు ఇస్తున్నాం, భర్తకి ఇచ్చి పంపిస్తున్నాం. మరి చూడండి, ఇక్కడ ఎవరన్నా మీకు అక్కడ హైదరాబాద్లో నువ్వు వెళ్తే నీకు మందులు ఇస్తారా? మరి ఇక్కడ ఈ డాక్టర్ మాత్రం ఎలా చేయగలుగుతున్నాడు ఇవన్నీ? అక్కడ కనీసం మీ ఆవిడ వెళ్తే కూడా పట్టించుకోరు. అలాంటిది ఇక్కడ మీరు వచ్చినా కూడా మీకు మందులు ఇచ్చి జాగ్రత్తగా పంపిస్తుంది. అది కూడా మీ ఆవిడతో మాట్లాడి. అక్కడ మీ ఆవిడ లోపలికి వెళ్తే కూడా వెయిట్ చేయాలి. ఇక్కడ డాక్టరే మీ ఆవిడకి ఫోన్ చేసి మరి మాట్లాడుతుంటే ఆవిడకి టైం లేదు, మాట్లాడే టైం ఆవిడకి లేదు. ఆవిడ బిజీగా ఉంది జాబ్లో, వర్క్ వెళ్ళినట్టు. అదనమాట. అక్కడ వర్క్ సెలవు పెట్టి
కాళ్ళు ఇడ్చుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి వెయిటింగ్ చేసి గంటలు డాక్టర్ గారు పిలిచినప్పుడు టోకెన్ నెంబర్ పిలిచినప్పుడు లోపలికి వెళ్ళి పట్టుమని 1 మినిట్ కూడా మాట్లాడటానికి అక్కడ డాక్టర్లు సిద్ధంగా లేని సమయంలో ఇక్కడ డాక్టరే మీకు ఫోన్ చేసి మీ ఇంటి దగ్గరే ఉంచి హైదరాబాద్లో ఆవిడ ఉద్యోగం ఆవిడ చేయించుకొని ఇచ్చేదట్టు చేసి ఏమ్మా నీకు ఏదన్నా ఆరోగ్య సమస్య ఏమైనా ఉందా, బాగుంది ఏమైనా ఉందా, ఏం చేస్తే బెటర్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో, ఆ బిడ్డని కాపాడుకోవడానికి దేవుణ్ణి ఎలా పట్టుకోవాలి, దేవుణ్ణి ఎలా మెప్పించాలి అనేది చెప్పే సమయానికి మీ ఆవిడ బిజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డాక్టరు అన్ని పనులు మానేసి ఇంట్లో కూర్చోమని చెప్పడు, ఎవరి పని వాళ్ళు చేసుకోమంటాడు. మీకు ఇబ్బంది లేకుండా చేయడానికే మేము ప్రయత్నిస్తున్నాం అలా. సో ఇది ఒక విచిత్రమైన హాస్పిటల్, అర్థమైందండి, ఒక విచిత్రమైన హాస్పిటల్. కాకపోతే దేవుడు దయ ఉంటే తప్ప ఈ హాస్పిటల్కి రాలేరు, దేవుడు దయ ఉంటే తప్ప ఈ హాస్పిటల్లో మందులు పొందలేరు, దేవుడు దయ ఉంటే తప్ప ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయలేరు. అది మేనర్కి ఉన్నా కూడా కౌంట్ 9 మిలియన్స్ అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. అది కూడా 2 సార్లు. 5 ఏళ్ళు అయినా కూడా ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ 2 సార్లు వచ్చింది. ఒకసారి క్రిములకు వాడుతుండగానే వచ్చింది, కానీ క్రిములు కోర్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అప్పుడు ఇబ్బంది జరిగింది. కాబట్టి ఆ ఇబ్బందిని కూడా ట్యూబుల్లోకి వెళ్ళినా కూడా అది కరగే మెడిసిన్ వాడించి ట్యూబులు సేవ్ చేయించి తర్వాత మళ్ళా మెడిసిన్ అంతా వాడించి ట్యూబుల్లో రాకోకుండా మళ్ళీ ప్రివెంట్ చేసి గర్భసంచులు వచ్చేటట్టు చేసి వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా అవకరాలు లేకుండా, మేనరకం కదా, అవకరాలు లేకోకుండా నిలబెట్టడం జరిగింది. అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. కేవలం ఇంగ్లీష్ మందులు, లక్షల కోట్లు ఏమో అవ్వట్లేదు, జస్ట్ కొన్ని వేల రూపాయలతోనే పని అయిపోయింది. లక్షలు ఐవీఎఫ్లు ఆపరేషన్లు ఏమీ లేవు, కుట్లు లేవు, కోతలు లేవు, మరి ఆపరేషన్ లేవు, ఐవీఎఫ్లు లేవు, మత్తులు లేవు, జస్ట్ మందులతో టాబ్లెట్స్. అది ఓకే అండి. ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. ఇదే ప్రెగ్నెన్సీని నిలబెట్టుకోవడానికి కూడా 5 నెలలు నిండే వరకు వాడుకుంటే 5వ నెల నిండాక కూడా మీకు మళ్ళా లేట్ ఫాస్ట్ స్కాన్ ఒకటి వస్తుంది, అది కూడా వచ్చే వరకు మీరు మా దగ్గర వాడాలి. అది వచ్చాక అన్నీ బాగున్నాయి అనుకుంటే మీరు అక్కడే వాడుకోవచ్చు హైదరాబాద్లో, ఇక అక్కడే డెలివరీ అవ్వచ్చు. మీరు బిడ్డ పుట్టాక మాత్రం ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకుని ఒక్కసారి ఆ బిడ్డ ఫోటో కానీ మాకు పంపిస్తే మేము కూడా సంతోషిస్తాం. రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.